హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చి కుకింగ్ వ్లాగ్ అండి. ఇంట్లోనే రైస్ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేయాలి. కరివేపాకు, రెడ్ చిల్లీ, జీరా, మస్టర్డ్ సీడ్స్, ఉరద్ దాల్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అరోమా స్మెల్ వస్తుందండి. దాని తర్వాత మనం 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ చేయాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఎల్లో మూంగ్ దాల్ 1/4 కప్ యాడ్ చేసుకోవాలండి. మనకి మూంగ్ దాల్ బాగా బాయిల్ అయ్యేదాకా 5 మినిట్స్ దాకా లిడ్ క్లోజ్ చేసి ఉంచాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ రవ్వ యాడ్ చేయాలండి. మనం అలా కలుపుతూ కొంచెం కొంచెం వేసుకుని యాడ్ చేస్తూ ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. మనం రవ్వ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ రెసిపీ చాలా క్విక్గా చేసుకోవచ్చండి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, రూమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. మూంగ్ దాల్ బాగా కుక్ అయ్యేదాకా మధ్య మధ్యలో వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి. ఈ రెసిపీకి నేను ఎలాంటి వెజిటబుల్స్ యూజ్ చేయట్లేదండి. నేను చేసిన ప్రాసెస్లో చేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.